సో మళ్ళీ ఒక్కసారి భగవంతుడి యొక్క పరిచయం ఇది తెలుసుకోవడానికి నిన్నటి శ్లోకం చూపిస్తాను నేను. సో ఇక్కడ సర్వోత్తమం శాశ్వతమైన పరమాత్మనే బ్రహ్మమని, ఆత్మ పరమాత్మ తత్వాన్ని ఆధ్యాత్మికమని చెప్తారు. ఈ పాయింట్ దిగిపోవాలి అందరికీ. సో సర్వోత్తము శాశ్వతమైన పరమాత్మనే, పరం ఆత్మ అంటే ఆత్మలందరికీ తండ్రి, ఆయననే బ్రహ్మం అని అంటారు. ఆత్మ పరమాత్మ తత్వాన్ని ఆధ్యాత్మికం అని చెప్తే ఇప్పుడు ఆత్మ జ్ఞానాన్ని ఆధ్యాత్మికం తెలుసుకుంటున్నాము. సో స్వధర్మాన్ని తెలుసుకుని స్వధర్మంలో జీవిస్తాం మనం. సో ఆధ్యాత్మికం అంటే అన్ని వదిలేసి వెళ్ళిపోవడం కాదు, తిండి మార్చేయడం కాదు, బట్టలు మార్చేసుకోవడం కాదు. ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకుని ఆత్మ స్వధర్మంలో జీవించడం ఆధ్యాత్మికం. ఇక్కడ మనం దేహానికి వర్తింపజేసాం కాబట్టి సబ్జెక్ట్ ఎటో పోయింది. అందుకే స్టేట్మెంట్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాం. ఈ స్టేట్మెంట్ నేను ప్రతి క్లాస్లో రిపీట్ చేస్తాను. వినడానికి బోర్ అనిపించినా వినండి, ఎందుకంటే అదే సత్యం కాబట్టి. భగవద్గీత, రామాయణ, మహాభారతాలు ఆత్మకు వర్తింపజేస్తే రైట్ ఆన్సర్స్ వస్తాయి, దేహానికి వర్తింపజేస్తే పూర్తిగా రాంగ్ ఆన్సర్స్ వస్తాయి. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం.